పొదలకూరులోని ఇరిగేషన్ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు మా హయాంలో జరిగిన ఇరిగేషన్ పనులను చూపించేందుకు సిద్ధం. పొదలకూరులో మీడియాతో టీడీపీ మండల అధ్యక్షులు పిఎస్సిఎస్ చైర్మన్ తలచీరు మస్తాన్ బాబు ఏ ఊరికి వస్తారో, ఏ కాలువ వద్దకు వస్తారో వైసీపీ నేతలే తేల్చుకోవాలి. పొదలకూరులో ఇరిగేషన్ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు కాకాణి గోవర్ధన్ రెడ్డి వచ్చినా, వైసీపీ నాయకులు వచ్చినా సరే జరిగిన పనులను మీడియా ప్రతినిధుల సమక్షంలో చూపిస్తాం. గుడ్డ కాల్చి ముఖాన వేయడం కాదు, చేసిన ఆరోపణలను నిరూపించే దమ్ము కూడా ఉండాలి. సాగునీటి రంగంలో పనులు చేయకుండా బిల్లులు చేసుకుంటున్నామని వైసీపీ నేతలు ఆరోపించారు. ఆ పనులేంటో చూపిస్తామని సవాల్ విసిరారు. లస్కర్ల జీతాలు ఇవ్వకుండా తినేశారని కూడా ఆరోపించారు. ఆ ఆరోపణలకు కట్టుబడి ఉంటే నిరూపించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పొదలకూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మొన్న వైసీపీ నాయకులు పదే పదే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నందు మా నాయకుడు గౌరవ శాసనసభ్యులు పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. మొన్న పొదలకూరు మండలంలోని వైసీపీ నాయకులు పత్రికా సమావేశం నిర్వహించి మేము చేసినటువంటి అవినీతి గురించి బహిరంగ విచారణకు కానీ పరిశీలనకు కానీ మేము సిద్ధంగా ఉన్నాము, మీరు సిద్ధమా అని మమ్మల్ని అడగడం మీ అందరి సమక్షంలో జరిగింది. దానికి మేము స్పందిస్తూ వారు అనేక రకమైనటువంటి వ్యక్తిగత హననం సంబంధించి మాట్లాడినానో మేము వారు కంటెంప్ట్ ఎవరైతే విచారణకు రమ్మన్నారో అదే పాయింట్ మీద ఈరోజు 11 గంటలకి పొదలకూరు ఇరిగేషన్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులము, నీటి సంఘాల అధ్యక్షులు అందరం కూడా హాజరవుతామని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పత్రికల విలేకరుల సమక్షంలో మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఇరిగేషన్ ఆఫీస్ దగ్గర తీసుకురండి. మండలంలో కానీ సర్వేపల్లి నియోజకవర్గంలో కానీ ఎక్కడికైనా మీరు మేము పని చేయకుండా ఎంబుక్ రికార్డ్ చేసుకుని బిల్లుల కోసం పెట్టుంటే అలాంటి వర్కల్లో మీరు ఎక్కడ చూపించినా మేము దానికి క్షమాపణ చెప్పడానికైనా లేదా బాధ్యత తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. మీరు కానీ మీ నాయకుడు కానీ ఆ విధమైనటువంటి ఆధారాలతో వస్తే మేమందరం కూడా సహకరిస్తామని నిన్న పిలుపునివ్వటం జరిగింది. నాయకులు కానీ మీ నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి కానీ పని చేయకుండా ఒక్క ఎంబక్ కూడా మేము రికార్డ్ చేయించుకోలేదు అని కానీ మీరు కూడా దానికి సంసిద్ధత వ్యక్తం చేస్తే, మీరు కూడా నిజాయితీగా ఉండుంటే పొదలకూరులోని శివాలయానికి రేపు శుభదినం ముక్కోటి ఏకాదశి మీ నాయకుడైనా రండి, లేదా ఆయన తరపున పగల్బాలు పలుకుతున్నటువంటి ఈ మండల స్థాయి నాయకులైనా పర్లే, మీరు ఎవరైనా ధైర్యం ఉంటే దమ్ముంటే రండి, మేము వస్తాం. మా నాయకుడి తరపున మా తరపున మేము మా సత్యీలతను నిరూపించుకునేదానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు పనుల పరిశీలనకి మేము ముందుకు వచ్చాం. ఇంకా ఒక అవకాశం మీకు ఇస్తున్నాం. మీరు పదే చెబుతున్నటువంటి మీ నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి మా నాయకుడిని ప్రమాణం చేయమంటున్నాడు. పదే ఈరోజు చెప్తున్నాం. రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మేము చెప్పినటువంటి, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, గత 5 ఏళ్లలో పని చేయకుండా ఒక్క బిల్లు కూడా మీరు చేసుకోలేదని, ఎంబుక్ చేసుకోలేకుండా, పని చేయకుండా అవినీతికి పాల్పడలేదని మీ నాయకుడు కానీ మీరు కానీ చేయాలి. మేము వచ్చినటువంటి 1.5 సంవత్సరంలో మా నాయకుడు కానీ మేము కానీ పని చేయకుండా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ సొమ్ము తాకలేదు అని మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. 11 గంటలకి మేమందరం కూడా ఇరిగేషన్ కార్యాలయం దగ్గరకు వచ్చి ఇప్పుడు 12 అవుతుంది, గంట నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ వారు సవాలైతే విసిరారే కానీ దానికి ప్రతిస్పందనగా ఇక్కడికి వచ్చుంటే బాగుండేది అని మేము అంటున్నాం.
కానీ రావలేదు. ఇప్పుడు నేను ఇంకో అవకాశం కూడా చెప్తున్నాను. మీరు ఈరోజు రాకపోయినా రేపైనా ఎల్లుండైనా మా సచ్ఛీలతని మా నిజాయితీని మేము నిరూపించుకునేదానికి మా నాయకుడు అవినీతికి పాల్పడలేదు అని చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఏ గుడి ఎత్తుకోండి, మేము 2024లో అధికారం వచ్చిన నుంచి ఇప్పటిదాకా పని చేయకుండా ఒక్క ఎంబుక్ రికార్డ్ చేయించుకోలేదు, ఒక్క రూపాయి మా నాయకుడు కానీ మేము కానీ అవినీతికి పాల్పడలేదు అని చెప్పడానికి